సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హరిత, ఎప్పుడు నేనే కరెక్ట్ చెప్తా. అవతల వాళ్ళ కరెక్ట్ నాకు తప్పనే అనిపిస్తుంది. నేనే ఎప్పుడు నెగ్గాలి, అలా ఎప్పుడు నా మాటే కరెక్ట్, నేనే నెగ్గాలి అనేది నిజంగా ఇది ఎంతవరకు కరెక్ట్ అంటావు? అవతల వాళ్ళు ఎంత కరెక్ట్ చెప్పినా, అరే ఇక్కడ తప్పురా బాబు అన్నా కూడా నో, నీదే తప్పు నాదే కరెక్ట్, వితండవాదం అనుకోవాలో మొండితనం అనుకోవాలో తెలియదు. కానీ అది ఎంతవరకు కరెక్ట్? ఐఎమ్ రైట్ అని అంటారు. ఇంకా వాళ్ళకి ఇంకొక తీరు లేదు, నేనే రైట్ అంతే, నువ్వే రాంగ్ అని ఆర్గ్యూ చేసే వాళ్ళతోని నంబర్ 1 అసలు ఆర్గ్యూ చేయడం బెస్ట్. నిజం, ఎగ్జాక్ట్లీ, నిజంగా టైం వేస్ట్. ఎందుకంటే దే హావ్ ఆల్రెడీ సెట్ దేర్ మైండ్స్, సెట్ చేసేసుకున్నారు ఈ ప్రపంచమే రాంగ్, నేనే రైట్. అలాంటి వాళ్ళ మాటలు జనరల్ ఎలా ఉంటాయంటే, వెదర్ గురించి కూడా కంప్లైంట్ చేస్తారు, గాడ్ గురించి కంప్లైంట్ చేస్తారు, ఇంట్లో వాళ్ళ గురించి కంప్లైంట్ చేస్తారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే బస్సు కంప్లైంటే, ఆటో కంప్లైంటే, క్యాబ్ కంప్లైంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే దే విల్ బీ ఇన్ దిస్ మోడ్. నో, ఎందుకు? వాళ్ళు మాత్రమే రైట్ అనుకుంటున్నారు కాబట్టి పక్కన వాళ్ళని ఎలా యాక్సెప్ట్ చేయాలో తెలియదు పాపం, వాళ్ళలో యాక్సెప్టెన్స్ ఉండదు. సో వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం యాక్సెప్టెన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే బ్రెయిన్ ఆల్రెడీ మైండ్ సెట్స్ ఎంత భయంకరంగా అయిపోయినాయి అంటే, ఎక్కడికి వెళ్ళినా నేనే రైట్, కరెక్ట్, నేను కరెక్ట్ గానే టైంకి వచ్చి నించున్నా, బస్సోడు రాలే, నేను టైంకి వండి పెట్టినా, మీరే తిన్నికి రాలే, ఐఎమ్ రైట్ అండ్ యు ఆర్ రాంగ్ అని ప్రూవ్ చేస్తూనే ఉంటారు ఎట్ ఎవ్రీ స్టెప్. పాపం కొంతమందిని చూస్తే ఈ మధ్య నాకు జాలేస్తుంది. సమ్మర్ రాకపోతేనేమో వింటర్ని తిట్టుకుంటుంటారు, అబ్బాయి చలికాలం ఎప్పుడు పోతుందో ఏమో, ఈ రగ్గులు వేసుకోలేక వస్తున్నాము అరి అని అనుకుంటారా? బయటికి వెళ్ళలేకపోతున్నాము, ఏమంటారు, బొక్కలు చాలా గట్టిగా అయిపోతున్నాయి, అసలు పనికొస్తలేవు, అబ్బాయి కిలో నొప్పులు అంటారా? సమ్మర్ రంగని పాడెండాలు ఎందుకు వచ్చినాయో ఊరికే ఉక్కబూస్తుంది, కరెంట్ ఒకటి తీస్తాడు, ఈ సీఎం తిట్టుకుంటారు, పిఎం ని తిట్టుకుంటారు, దేవుడిని తిట్టుకుంటారు. నెక్స్ట్ నేనేమంటా అంటే, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు వాళ్ళని యాక్సెప్ట్ చేయలేరు. వాళ్ళు అంటే యాక్సెప్టెన్స్ లేని వాళ్ళే, వాళ్ళకి నచ్చదు కాబట్టి కంప్లైంట్ చేస్తున్నారు, దట్ నాకు ఇది నచ్చట్లేదు, మీరే చేంజ్ చేసుకోండి అని. వాళ్ళకి పాపం అసలు వాళ్ళు ఎలా చేంజ్ చేసుకోవాలో తెలియదు. సో దే ఆర్ బిజీ ఇన్ దిస్, రైట్? కొంచెం టైం తీసుకొని వాళ్ళు ఒకటి ప్రాక్టీస్ చేయాలి. దే షుడ్ లెర్న్ టు బీ ఇంపర్ఫెక్ట్. వాళ్ళలో పర్ఫెక్షనిజం పీక్స్ లో ఉంటుంది అనమాట. అంటే సన్ ఈస్ట్ నుంచి వస్తే ఈస్టే రావాలా, పొరపాటున సన్ రాకుండా మబ్బులు అడ్డొచ్చాయి అనుకో, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఈ రోజు నేను ఒడియాలు పెడదాం అనుకున్నాను, మబ్బులు అడ్డొచ్చినాయి, పాడెండా ఎందుకు రాలేదు. కెన్ యూ సీ? వాళ్ళు అలాంటి వాళ్ళలో పర్ఫెక్షనిజం ఎక్కువ ఉంటుంది. ముగ్గేస్తే కూడా పర్ఫెక్ట్ గీయాలన్నమాట. కొంచెం లైన్ అటు ఇటు తిరిగిందంటే డట్టి ముగ్గు, చెత్త ముగ్గు, వాళ్ళని వాళ్ళు అనుకుంటారు. పాపం వేరే వాళ్ళని కూడా సేమ్ అదే చూస్తారు. దే ఆర్ మోర్ పర్ఫెక్షనిస్ట్స్. సో కొంచెం వారానికి అట్లీస్ట్ 3 times వేరే వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటే, నీలో ఇది మార్చుకొని ఎవరైనా చెప్తుంటే, ఆ 3 times అన్నా అట్లీస్ట్ బుక్ లో రాసుకొని మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇట్ సీమ్స్ ఇంప్రాక్టికల్ బట్ యూ డూ ఇట్. చేయాల్సిందే, తప్పదు. 3 సార్లు, ఎక్కువ కూడా కష్టపడద్దు, వారానికి 3 సార్లు కొంచెం ఇక్కడ మార్చుకుంటే బాగుంటుంది, నీ మాట తీరు మార్చుకుంటే బాగుంటుంది అని అన్నారు అనుకో, ఓకే నా మాట తీరు మార్చుకోవాలని అంటున్నారు, ఓకే ఏ విధంగా మార్చుకోవచ్చు అని క్వశ్చన్ చేయండి. మీరు నచ్చట్లేదనే కదా కంప్లైంట్, సరే నేను ఏ విధంగా మార్చుకోవచ్చు అని అడగండి. ప్లీజ్ ఆస్క్. లేకపోతే అది ఇంకొక లెవెల్కి వెళ్తుంది, వేర్ యూ విల్ పనిష్ యువర్ సెల్ఫ్. ఇంకెవరో కూడా పనిష్మెంట్ వేయరు, వాళ్ళకి వాళ్ళే సరిపోతారు పనిష్మెంట్ వేసుకోవడంలో. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, కొంచెం బస్సు లేట్గా వచ్చే టైంకే వెళ్ళండి, బస్సు వెళ్ళిపోనివ్వండి. నేను ర్యాండమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, లెట్ ద బస్ గో, నా డోంట్ కంప్లైంట్. ఈ బస్సు పోతే ఇంకో బస్సు వస్తుంది కదా. సో స్టాప్ బీయింగ్ పర్ఫెక్ట్. నేను 10 కల్లా ఉన్నాను, నేనైతే కరెక్టే ఉన్నాను, డోంట్ గో టు 10. 10:05కి వెళ్ళు, 5 minutes లేట్ వెళ్ళు. ఆ 5 minutesలో మీ ఎమోషన్స్ని చెక్ చేసుకోండి. లోపల ఎంత తిట్టుకుంటూ ఉంటారో తెలుసా, అరే టైంకి రాలేకపోయినా, అరే నేను లేనందుకే అయింది, నేను లేవలేకపోయినందుకు కారణం ఎందుకు, ఓకే అలారం మోగలేదు, అలారం ఎందుకు మోగలేదు, మా పిల్లలు ఆఫ్ చేశారు, ఎక్కడికో, అంటే ఎవరినొకరు బ్లేమ్ చేయడానికి మైండ్ అలవాటు పడిపోయి ఉంటుంది. సో ఇట్స్ ఓకే. వారానికి 3 సార్లు బస్ మిస్ అయ్యేటట్టు ప్లాన్ ఫర్ ఇంపర్ఫెక్షనిజం. 3 times చాలు, సరిపోతుంది స్టార్టింగ్ లో. తర్వాత రోజుకి 3 times చేయాలి. స్లోగా యూ విల్ గెట్ ఇట్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, లైక్ స్లోగా ఎలా అవుతుందంటే, ఇట్స్ ఓకే, ఒకరోజు లేట్ లేస్తాము, ఒకరోజు నేను లేట్ లేవను, ఒకరోజు నేను ఎవ్రీడే కష్టపడుతుంటాను, ఒకరోజు నేను బ్రేక్ తీసుకుంటాను. ఇట్స్ ఓకే టు టేక్ బ్రేక్. నేను నా దగ్గరకు వస్తారు కదా క్లయింట్స్, రాదా, దే ఆర్ రియల్లీ సఫికేటింగ్,
వర్కింగ్ ఉమెన్ ఉంటారా, వర్క్ 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 వర్క్, లీవ్ తీసుకుంటేనేమో ఇక్కడ 1 డే శాలరీ పోతుందని ఆలోచిస్తారా? ఆ శాలరీ కోసం ఇంత కష్టపడి బాడీ పాపం రెస్ట్ అని అడుగుతున్నారు, దాన్ని డ్రాగ్ చేసి ఆఫీస్ కి పంపించాలా. నైట్ కి తీసుకుందాంలే రెస్ట్ అంటారు, నైట్ కల్లా నీ బాడీ ఆల్రెడీ అలసిపోతుంది, అది రిజెక్ట్ చేస్తుంది. అప్పుడు సడన్ గా ఒక డిజీజ్ వస్తుంది, నువ్వు రెస్ట్ తీసుకోవాల్సిందే చచ్చినట్టు. సో జస్ట్ నేనేమంటానంటే వర్కింగ్ ఉమెన్ కి వారానికి ఒక్కరోజు రెస్ట్ తీసుకోవాలని మీ బాడీ చెప్తుంటే టేక్ అ డే ఆఫ్, నో ప్రాబ్లం. ఆ 1 డే ఆఫ్ తీసుకొని దానికి నచ్చింది చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ టు యువర్ బాడీ. బాడీ ఏం చెప్తుందో ఒక్కసారి విని, అచ్చా నాకు ఈరోజు మూవీకి వెళ్ళాలనిపిస్తుంది, గో టు అ మూవీ. ఇంపర్ఫెక్షనిజం ప్లాన్ చేయండి. డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్, డోంట్ ట్రై టు బి లైక్ యువర్ మదర్, డోంట్ ట్రై టు బి లైక్ యువర్ ఫాదర్. పాపం అబ్బాయిల్లో చూస్తాను కదా, మా వాళ్ళ ఫాదర్ లాగా అవ్వనికి చచ్చిపోతారు వీళ్ళు. ఫాదర్ లాగానే ఇల్లు మంచిగా నడిపించాలి, ఫాదర్ లాగా అన్ని ప్లాన్ చేసేయాలి, ఫాదర్ లాగానే బికాస్ ఫాదర్ హెస్ ట్రైన్డ్ దెమ్ లైక్ దట్. నేను కష్టపడుతున్నారా మీకోసం, మీరు కూడా కష్టపడాలి. పాపం కష్టం నేర్పించాను తప్ప కష్టంలో సుఖం ఉంటుందని, అది కూడా ఎంజాయ్ చేయొచ్చని, బ్రేక్స్ తీసుకోవచ్చని, ఆ బ్రేక్స్ని ఆ మనీ తీసుకొని మీకు మీరు కూడా స్పెండ్ చేసుకోవచ్చని మనకి ఎవరు చెప్పలేదు. సో ఎస్టర్డే వి మెట్, నేను ఒక ఆవిడని కలిశాను ఇన్ హాస్పిటల్. తను ఏమైందంటే మామూలుగా మాట్లాడుతున్నాం కొద్దిసేపట్లో తన కళ్ళలో వాటర్ వస్తున్నాయి. ఎందుకు బయట ఉన్నాం కదా, నేనే ఆపిన డిస్కషన్, మనం కాల్లో కనెక్ట్ అవుదామని. ఇట్ వాస్ సో ఇంట్రెస్టింగ్ టు సీ. షీఈ్ అ వర్కింగ్ ఉమెన్, షీ లాస్ట్ అ బేబీ. రీసెంట్ గా బేబీ పోయింది, బట్ స్టిల్ నువ్వు అవన్నీ పక్కన పెట్టి, బేబీ పోయిందంటే ఇట్స్ అ గ్రీఫ్ పీరియడ్. నువ్వు బ్రేక్ తీసుకుని కూర్చొని నీకు ఆ గ్రీఫ్ పీరియడ్ లో ఇఫ్ యూ వాంట్ టు బీ అలోన్ అండ్ క్రై. అవేమి చేయకుండా దీస్ పర్ఫెక్షనిస్ట్స్ ఐఎమ్ రైట్ అంటారు కదా, నేను ఈ అమ్మాయిని అనట్లేదు, జనరల్ గా అంటున్నాను. బికాస్ వీఆర్ కండిషన్ టు బి రైట్ ఆల్వేస్. నేనే రైట్ ఉండాలి, నేను రైట్ అన్న దాంట్లో ఏమైపోతామంటే వీ ఫర్గాట్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్. ఆ అమ్మాయి బ్రేకే తీసుకోవట్లేదు సరిగా. ఆ బ్రేక్ తీసుకున్నా ఎలా ఏడవాలో కూడా తెలియదు. దెర్ ఈస్ అ గుడ్ క్రై ఇన్ ఎమోషన్స్, తెలుసా? గుడ్ క్రై అంటే నీ లోపల బాధ వస్తుంది, బయటకు వెళ్ళిపోవాలి అని అనుకో, ఒక మూవీ పెట్టుకొని నేను ఈ మూవీ చూస్తున్నాను చెప్పి కూర్చొని ఏడ్చేయండి, నో ప్రాబ్లం. ఆ బ్రేక్స్ కూడా తీసుకోకుండా నేను ఇంకో బిడ్డ కోసం కష్టపడాలి, నేను డబ్బులు సేవ్ చేయాలి, నేను ఇల్లులు కట్టేయాలి. సో దిస్ పర్ఫెక్షనిజం ఈజ్ అ వెరీ బిగ్ ప్రాబ్లం. ఇట్స్ ఓకే టు టేక్ బ్రేక్స్, ఇట్స్ ఓకే టు టేక్ అ డే ఆఫ్. అమ్మాయి నేను చెప్పాను వారంలో ఒక్కరోజు, మ్యాక్సిమం ఎంత పోతుంది శాలరీ? 2000. నెల మొత్తంలో నువ్వు ఇలాంటి 4 బ్రేక్స్ తీసుకోవడం వల్ల మ్యాక్సిమం ఎంత పోతుంది రాదా? 6,000 to 7,000 హార్డ్లీ. 6,000 to 7,000 మనీ చూడొద్దు. టేక్ అ బ్రేక్ అండ్ సీ ఎమోషనల్లీ యువర్ బాడీ విల్ బి రిలీవ్డ్. ఆ బ్లాకేజెస్ అన్ని పోతూ ఉంటాయి, యూ విల్ బి మోర్ హ్యాపీ. ఇంకా ఎక్కువ పని చేయగలుగుతావు. 7 కాదు 70,000 హైక్ వచ్చే శాలరీలోకి నువ్వు దిగ్గలుగుతావు తర్వాత. కరెక్ట్. సో ప్లీజ్ టేక్ దీస్ బ్రేక్స్, వీ నీడ్ దీస్ బ్రేక్స్, రైట్? అంటే ఇక్కడ నేనేమంటున్నా అంటే ఐఎమ్ రైట్, ఆల్వేస్ రైట్ అన్నది అసలు ఇంపాసిబుల్. వీ కెన్ నెవర్ బి ఆల్వేస్ రైట్. అవును, మనం ఎప్పుడు రైట్ అవ్వకపోవచ్చు. మనం ఏం చేయాలి అప్పుడు? సమ్ టైమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా ఇంకోటి జరుగుతుంది లైఫ్లో. ఇట్స్ ఓకే, నా మర్జీ కాదు గాడ్ కి మర్జీ. నేను అనుకున్నట్టు అవ్వలేదంటే మనం ఏమనుకో లోపల బాధపడకుండా పర్ఫెక్షనిస్ట్ లో ఒకటి ప్రాక్టీస్ చేయాలి. దేవుడు అనుకుని జరుగుతుంది, నాట్ మై ప్లాన్, ఇట్స్ గాడ్స్ ప్లాన్ మ్యాన్, బీ హ్యాపీ. అంటే ఇట్స్ సమ్ హౌ ఐఎమ్ రైట్, యు ఆర్ రైట్ అన్న యాటిట్యూడ్ దాకా మనం మన యాటిట్యూడ్ ని తీసుకురాగలగాలి. ఇట్ నీడ్స్ లాట్స్ ఆఫ్ ట్రైనింగ్. మైండ్ కి ఊరికే ఒక మోటివేషన్ తో చేంజ్ అయిపోదు. వీక్లీ వన్స్ 1 hour మోటివేషన్ ఈస్ నెసెసరీ టు మేక్ డీప్ చేంజెస్ ఇన్ అస్. వీక్లీ వన్స్ 1 hour మినిమం. అంటే అలా ఎన్ని డేస్ తీసుకోవాలి? దగ్గర 1-2 years. 2 years పాటు డైలీ వీక్లీ వన్స్ వింటుంటే 2 years కి కంప్లీట్ గా మనిషి మారిపోతాడు. ఐఎమ్ రైట్, యు ఆర్ రైట్ అనే స్టేజ్ దాకా వెళ్ళాలి. మనం జనరల్ గా ఎలా ఉంటాం? ఐఎమ్ రైట్, యు ఆర్ రాంగ్. స్లోగా దాన్ని ఏం చేయాలంటే ఐఎమ్ రైట్, ఐఎమ్ రాంగ్, సమ్ టైమ్స్ ఇట్స్ ఓకే, సారీ చెప్పు కదా. సమ్ టైమ్స్ మనం కొట్టేస్తాం పిల్లల్ని, ఇట్స్ ఓకే సారీ చెప్పి ఐఎమ్ రాంగ్ అన్నారు, కానీ నువ్వు కూడా చేసి ఉండకూడదు. నెక్స్ట్ టైం అలా చేయరు. అవును, రైట్? స్లోగా ఇలా చేంజెస్ చేసుకుంటూ వెళ్ళటమే కదా లైఫ్. ఐఎమ్ రాంగ్, యు ఆర్ రాంగ్ అన్న వాళ్ళు ఎలా ఉంటారంటే డిప్రెషన్ లోనే ఉంటారు. అయ్యో నా జీవితం నా జీవితం మండిపోను, నాకు ఎవడు సుఖపెట్టలేదయ్యా, నా లైఫ్ నువ్వు కూడా సుఖపడలేదయ్యా, నీ తల్లిదండ్రులు కూడా నేను బాధ పెట్టిరయ్యా, వాళ్ళు ఏడ్చిది కాక బాగున్న 10 మంది నేర్పించేస్తారు. నేను కొంచెం స్లోగా ఐఎమ్ రైట్, యూఆర్ ఆల్సో రైట్. అప్పుడు ఆర్గ్యుమెంట్స్ అవ్వవు, రిలేషన్షిప్స్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. నేను మంచి, నువ్వు మంచి, లెట్స్ టేక్ అ గుడ్ లైఫ్ టుగెదర్. సినిమాకి వెళ్తాము, 3 hours స్పెండ్ చేద్దాం, చలో నేను రైట్, యువర్ రైట్. సో ఈ యాటిట్యూడ్ ని స్లోగా నేను మాత్రమే కరెక్ట్ అన్న వాళ్ళ నుంచి నేను కరెక్టే,
నువ్వు కూడా కరెక్టే. అటు వెళ్ళిపోండి కదా. అదే ఎప్పుడు రైట్ 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 అనుకోవడం కన్నా అప్పుడప్పుడు మనం రాంగ్ రాంగ్ అనుకుంటేనే అప్పుడు మనం perfect గా ప్లాన్ చేసుకోవాలి స్టార్టింగ్ లో పాపం. ముందే ప్లాన్ చేసుకొని ఉంటే అప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటాం మేము. నేను ముగ్గు చాలా చెండాలంగా వేస్తాను ఒక రోజు, వారానికి ఒకసారి. లెట్ ద నైబర్స్ కామెంట్, నో ప్రాబ్లం, ఏం దాన్ని హ్యాండిల్ చేస్తాను. Okay. లేకపోతే పర్ఫెక్షనిస్ట్ ఉన్నప్పుడు ముగ్గు కొంచెం అటు ఇటు వెళ్ళినాయో ఇప్పుడు వీళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమనుకుంటారో అందులోనే కొంత టైం వెళ్ళిపోయేది. తర్వాత అర్థమైంది పర్ఫెక్షనిజం ఇస్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్. ఓ మై గాడ్, లెట్ దెమ్ సీ అండ్ యాక్సెప్ట్ దిస్. కొంచెం భయంకరంగా వేసినా కూడా వాళ్ళని చూసుకొని నవ్వుకొని లెట్ దెమ్ లవ్. సూపర్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.